కీర్తిశేషులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సూరవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ సందర్భంగా సభాధ్యక్షులు నా సహచర శాసన పరిషత్ సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం గారు, తెలంగాణ రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి గౌరవ శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్టు నాయకులు పల్లా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి గారు, అదేవిధంగా మా సహచర శాసన పరిషత్ సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు గారు, దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా పల్లా నరసింహారెడ్డి గారు, యాదగిరెడ్డి గారు, సూరవరం సుధాకర్ రెడ్డి గారు 98లో మన దగ్గర మొదటిసారి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నేను, అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమ సమైక్య అధ్యక్షులుగా వారి ఎన్నికల్లో వారికి గెలుపు కొరకు నేను పల్లా వెంకటరెడ్డి గారు చాలా గ్రామాలు చాలా మండలాలు కూడా తిరిగాం. రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మేము కొన్ని సందర్భాల్లో పార్టీలు మారినా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అప్పుడప్పుడు రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఒకసారి తెలుగుదేశంతో పొత్తుండొచ్చు, ఒకసారి కాంగ్రెస్తో పొత్తుండొచ్చు. తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు కలిసి పనిచేశాం, మీకు కాంగ్రెస్తో పొత్తున్నప్పుడు పోటీ చేశాం. సూరవరం సుధాకర్ రెడ్డి గారు నేను దాదాపు 2-3 పర్యాయాలు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నాం. 2009లో వారి మీదనే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను, 99లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను, 14లో మూడోసారి గెలిచాను. కానీ అప్పుడు సుధాకర్ రెడ్డి గారి పోటీలో లేరు. అంటే రాజకీయాల్లో ఈ రకమైనటువంటి సందర్భాలు చాలా వస్తాయి. కానీ సూరవరం సుధాకర్ రెడ్డి గారి పైన నేను పోటీ చేసినా, నా పైన వారు పోటీ చేసినా ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు అవకాశమే లేదు. సిద్ధాంతాల ప్రకారం అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం మాట్లాడుకోవడం తప్ప మరొకటి లేదు. ఒక సౌమ్యుడు, ఒక విద్యావేత్త, ఒక స్వతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సూరవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే కమ్యూనిజం వైపు, వామపక్ష భావజాలం వైపు ప్రయాణం చేసి 8 సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి అవకాశం వారికి వచ్చిందంటే దాని వెనకాల ఆయనకు ఉన్నటువంటి భావజాలం కావచ్చు, వారి పట్టుదల కావచ్చు, వారి క్రమశిక్షణ కావచ్చు, వారికి ఉన్నటువంటి ఇవన్నీ గుణాలు నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా మన జిల్లాలో మొదటిసారి వారు పాపం అతి తక్కువ కాలం 13 మాసాలే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు 98లో. 2004లో వాళ్ళు గెలిచినప్పుడు 4th టర్మ్ ఉన్నారు. ఆ సందర్భంలో జిల్లా సమస్యల మీద వారి యొక్క పోరాటం కావచ్చు, అదేవిధంగా వారి యొక్క సహకారం కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు. ఎందుకంటే 95 నుంచి ఎస్ఎల్బీసీ టన్నల్ కొరకు పల్లా వెంకటరెడ్డి గారు కావచ్చు, ఆనాడు బద్దు చౌహాన్ గారు కావచ్చు, ఉజ్జన్ నారాయణరావు గారు కావచ్చు, అదేవిధంగా నర్ర రాఘవరెడ్డి గారు కావచ్చు, నంద్యాల నరసింహారెడ్డి గారు కావచ్చు, మేమంతా కమిటీ సభ్యులుగా ఉండి ఎత్తిపోతలను సాధించినటువంటి ఘనత ఆనాడు మన అందరిది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఇవాళ ఈ జిల్లాలో ఇంకా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులు, జరుగుతున్నటువంటి పనులను
పూర్తి చేయడంలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నిజంగా గత 10 సంవత్సరాలు కూడా కృష్ణా బేసిన్లో మనకున్నటువంటి ప్రాజెక్టులకు ఏమాత్రం కొంచెం ఖర్చు పెట్టినా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ను, అదేవిధంగా ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గ సభ్యులను, ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా మన జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి నిన్ననే ఒక రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. మన జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, నేను కానీ, గౌరవ శాసనసభ్యులు, శాసన పరిషత్ సభ్యులు అందరం పాల్గొని ఒక టైం టేబుల్ ప్రకారం ఇవన్నీ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకున్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారినప్పటికీ మనలో ఉన్నటువంటి భావన సమాజ స్థాపన కొరకు కావచ్చు, ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏది అవసరం లేదనేటువంటి దానిలో ఒక కీలక పాత్రను పోషించేటువంటి ఒక కమ్యూనిస్టు నాయకులకు తప్పనిసరిగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా రంగాన్ని అంటుంటాడు అప్పుడప్పుడు, రాజకీయాల్లో పోరాటాలు తప్పవు, మీకు తప్పవు, మాకు తప్పవు, కలిసి ఉంటేనేమో మిత్రపక్షం, లేకపోతే శత్రుపక్షం. ఇది రాజకీయాల్లో ఉండేటువంటి, అది మీకు మాకు అందరికి వర్తిస్తుంది. ఏది ఏమైనా సరే అందరి లక్ష్యం పేదల యొక్క మరి పేదరికం పోగొట్టేటువంటి కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం కానీ మనందరి యొక్క లక్ష్యం. అందుకొరకే ఇవాళ సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఒక సౌమ్యునిగా, వారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న కోనమనేని సాంబశివరావు గారు చెప్పినట్టు 70 సంవత్సరాలు వామపక్ష భావజాలంతోనే విద్యార్థి దశ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు, వారి మరణం వరకు కూడా నేను 1 సంవత్సరం క్రితం వారిని పోయి పర్సనల్గా వాళ్ళ ఇంట్లో కూడా కలిసి వచ్చాను. కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఈ తరానికి ఒక స్ఫూర్తి లాంటి వాటిని చెప్పి, వారి యొక్క మరణం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు మన ప్రాంతానికి కూడా ఒక తీరని లోటు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.